ఇప్పుడు సులోచన ఉంది. సులోచన ఈజ్ నాట్ ఎన్ ఆర్డినరీ ఉమెన్. ఆయన మనం చూస్తే చాలా తక్కువగా డిజేబుల్ పర్సన్ అనుకుంటాం. కానీ ఐడిబి బ్యాంక్ అసలే ఒక్కొక్కళ్ళు చూస్తే ఇందాక నాకు పరిచయం చేసుకున్నారు. అసలు మేం కాదు చెప్పాల్సింది, మీరే మాకు చెప్పాలి. ఎందుకంటే మేము అనుకుంటున్నాం మేము చాలా గొప్పలమని, మాకు అన్నీ ఉన్నాయని, మేము చాలా బాగా చదువుకున్నామని, మాకు ఏ అవయవ లోపం లేదని మాకు అన్నీ. కానీ నిజంగా ఈరోజు చాలా గ్రేట్ ఇన్స్పిరేషన్ మీ నుండే సమాజం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా చాలామంది చెప్తున్నారు, అన్నీ ఉన్నవాళ్ళు ఒక పాట నేర్చుకోవటం కానీ, మరి దాన్ని బైహార్ట్ చేయడం కానీ, మరి లిరికల్గా దాన్ని ఆ శాస్త్రభక్తంగా పాడటం కానీ సహజంగా అందరికీ సాధ్యం కావట్లేదు. కానీ మీకు చాలా అవలీలగా వస్తుంది. ఇవాళ టాలెంట్ ఎవరి సొత్తు అన్నట్టు మీరు అన్ని రంగాల్లో కూడా రాణిస్తూ ఈ ఒక గందరగోళానికి గురవుతా ఇక్కడ ఉన్నాం. కానీ మీరు చాలా నిమ్మలంగా, చాలా ప్రశాంతంగా, చాలా హ్యాపీగా ఉన్నారు. అని కారణం ఏంటంటే మీకున్న ఆత్మస్థైర్యమే. ఉంటాయి సమస్యలు వరకైనా ఉంటాయి, కానీ మీరు సమస్యలతో కృంగిపోవటంలా, మీరు నిరాశ నిస్పృహలతో నిష్ఠులతో ఉండలేదు. మీరు చాలా సానుకూలమైనటువంటి మదితో, దృక్పథంతో, ఆలోచనలతో ఏదో చేయాలనేటువంటి ఒక ఆర్తితో, ఒక యాస్పిరేషన్తో, ఇన్స్పిరేషన్తో ఉన్నారు. అట్లాంటి వాళ్ళందరూ ఇక్కడ కూడా చేరారు. మా గురించి ఏదో జరుగుతుంటే మా పాటికి మేము ఉండేది ఏంటని ఇక్కడ రాగలిగారు ఉన్న వాళ్ళందరూ కూడా. మరి నేను అందుకే మాట్లాడమన్నా. నిజంగా నాకు అనిపిస్తుంది, రాజేంద్ర యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్గా మన పక్కన బ్రదరు రామ్కి ఒక సహాయం ఫౌండేషన్ మన సార్ని అడగగానే అదెంత పని సార్ అన్నారు, ఇచ్చారు. అట్లా ఎవరో ఒకళ్ళ సహాయాలని పొందుతూ ప్రభుత్వ పథకాలు. ఇంకో విషయం, నాకు ఆ రోజు మెసేజ్ పెడుతుందని చెప్పి మళ్ళీ అట్టేమి ప్రయోగం ఉండదు. ఏదైనా సమస్య వచ్చింది భయంకరంగా వేసింది. ఎక్కడ మీటింగ్ దగ్గర ఏం చేశారు సార్ మాకు, మీరు ఏం చేశారు చెప్పండి ఎవరు. కానీ నిజంగా అంటే దేనికి దానికే అలాగే ఉంటుంది. నేను అలాగే అనుకుంటాను. మనం ఎప్పుడైనా ప్రజలు ఉన్నప్పుడే, అదే కదా హక్కులు అనేవి భిక్షమెత్తుకుంటే రావని మన పెద్దలు చెప్పినట్టుగానే అడిగితేనే వస్తాయి, దాన్ని పోరాడితేనే వస్తాయి. అలాగంటే పోరాట పట్టుమని నేను ఎప్పుడూ సప్రెస్ చేయను. సహకారంతో మనందరం కూడా సార్ సన్మానం చేస్తున్నాం. ఒకసారి కనపడాలి. మాలకొండారెడ్డి సార్, అగ్రికల్చర్ రిటైర్డ్ సారు మాలకొండారెడ్డి సార్కి ఒకసారి మన 65వ ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం వేడుకలు రంగాపురం దగ్గర అత్యంత ఘనంగా జరుపుతున్నాము. ఈ వేదిక సమస్యల మీద ఇప్పుడు మొన్న ఒక సమస్య తీసుకొచ్చారు. బ్యాక్లాగ్ పోస్టుల్లో కూడా వారికి పాపం కళ్ళు లేకపోయినా గానం అనేది, తర్వాత వాళ్ళు ఏ విధంగా అనేది మనం ఒకసారి ఆలోచిస్తే మనకి చాలా బాధాకరమైన విషయంలో, మేము మా పరిధిలో మేము దాదాపు నేను 35 సంవత్సరాల నుంచి ఈ దళిత ఉద్యమంలో ఉంటూ, నేను ఎప్పుడు మాలకొండయ్య కానీ శ్రీనివాస్ రెడ్డి కానీ వీళ్ళకి అందరికీ మేము చెప్పేది ఏంటంటే, మీలో వర్గాలు లేకుండా జనరేటర్ అవసరం అని చెప్పానంటే వెంటనే 50 లక్షలు చెక్ ఇచ్చేసారు. 50 ఏళ్ళు. ఎందుకంటే ఈ దివ్యాంగుల సమస్యల మీద అయితేమి, వాళ్ళకి దాదాపు ఆర్థికంగా అయితేమి, నేను దాదాపు 25 years నుంచి వాళ్ళ ఒక మనిషిగా ఉండి నేను చాలా కార్యక్రమాలు చేశాను వాళ్ళని ముందు పెట్టి. దాంట్లో ప్రత్యేకించి మా సొంత విలేజ్లో శివరాత్రి సందర్భంగా బ్లైండ్స్ ఈ పాట కచేరీ అని పెట్టిన తర్వాత వారికి ఒక్కొక్కరికి 5,000 దాదాపు 1,00,000 రూపాయల దాకా ఖర్చు పెట్టే పరిస్థితిలో మేము దాదాపు ఒక 10 years దాకా చేసాం. దాంట్లో స్పాట్లో ఒక ఆయన కాంట్రాక్టర్, ఆయన బెంగళూరు ఉంటాడు.
తమ్ముడు నువ్వు చూసుకో. జాండవాడ సుబ్బారావు గారు, సుబ్బారావు గారు వారందరి చేతుల మీదుగా దుప్పటి పంపిణీ చేస్తున్నారు దివ్యాంగులకి. వారికి దుప్పటి నిర్వహించారు వారందరికీ కూడా ధన్యవాదాలండి. వలసరెడ్డి కుమిది వలసరెడ్డి కుమిది వలసరెడ్డి అంగవరావు సరేమ్మా సన్మాన్ సార్ ఇప్పుడు రఫీ గారు సార్ రఫీ గారు ఓకే ఓకే ఎందుకు చేస్తారులే ఓకే అన్న. మన మీడియా వారు ఉంటే దగ్గర తీసి రావాలండి. దుప్పట్లు పంపిణీ చేస్తున్నారు మన పీడీ గారు, దేశ మన